హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి కాంబినేషన్ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, వెజిటేబుల్ రైస్ విత్ టమాటో కుర్మా అనమాట. ఈ కాంబినేషన్ అసలు ఎంత మంచి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇది ఎంత బాగుంటుందంటే అసలు మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. సో మీరు ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే వెజిటేబుల్ రైస్ ప్రిపరేషన్ చూసేద్దాము. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత అందులోని 2 బే లీవ్స్, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న మసాలాలన్నీ ఇందులో వేసేసేయండి. స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకొని మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని చాప్ చేసి ఇలా వేసేసుకున్నాను. ఈ మసాలాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయండి. మసాలా ఫ్రై అయ్యిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే మంచి ఫ్లేవర్ వచ్చి ఈ కలర్ అనేది కొద్దిగా మారుతుందన్నమాట మసాలాది. అప్పుడు ఆనియన్స్ని వేయండి. ఇలా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే స్లైస్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి. తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ మొత్తం ఏమీ ఫ్రై అవ్వలేదు, లైక్ కొద్దిగా అయ్యాయి. సో ఇలాంటి స్టేజ్లో మనం ఇందులోకి కొద్దిగా పుదీనాను వేయండి. పుదీనాను చాలా ఎక్కువ వేసేయకండి, అసలు ఫ్లేవర్ చాలా డామినేట్ అవుతుంది. ఇది వెజిటేబుల్ రైస్ కనుక వెజిటేబుల్ ఫ్లేవర్ అనేది మనకి రావాలి. పుదీనా కొద్దిగా వేసుకొని తర్వాత క్యారెట్స్, పొటాటో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేయండి. కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ కూడా బాగుంటుంది, నా దగ్గర లేదు. నేను ఈ 2 వెజిటేబుల్స్ వేసి బఠానీ కూడా వేసాను, గ్రీన్ పీస్. సో ఇలా అన్నీ వేసేసిన తర్వాత మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసేసుకోండి. సో బాగుంటుందన్నమాట. మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబిలిటీగా ఉంటాయి, లైక్ బీన్స్ కనుక ఉంటే అది కూడా వేసేయచ్చు. సో ఇప్పుడు ఇందులో మెయిన్ స్టెప్ ఏంటంటే 1 టీ స్పూన్ కస్తూరి మేతిని అయితే ఇందులో వేసేయండి. ఇది అందరూ వెయ్యరు, సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసి చాలా బాగుంటుంది. కసూరి మేతి వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. లైక్ కొద్దిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము రైస్ అయితే వేసేసేయాలి. నేను ఇక్కడ నానబెట్టి వాష్ చేసి మంచిగా నానబెట్టిన రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్ మన రైస్ తీసేసుకోండి. సో అలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇందులో వేసి మంచిగా ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా ఇందులో వేసి మంచిగా ఒకసారి కలిపేసింది. ఇష్టం వచ్చినట్టు తిప్పేయకండి, బియ్యం ఇంకా చిన్నగా అయిపోతే. అసలు మనం తీసుకుని నార్మల్ సైజ్ బియ్యం కదా, ఇంకా విరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసేసేయండి. ఇందులో నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను, త్వరగా అయిపోతుందని. సో హాట్ వాటర్ వేసాను. ఎలా అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుందన్నమాట. సో అలా రేషియో తీసుకొని మనమైతే మంచిగా కలిపేసుకుందాము. రైస్ని ఒకటే డైరెక్షన్లో కలపండి, విరగకుండా ఉంటుంది. సో తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో సాల్ట్ అయితే వేసుకోండి. సో సాల్ట్ వేసిన తర్వాత మంచిగా ఇలా మూత సైడ్ హాఫ్ క్లోజ్ చేసి పెట్టండి అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి పొంగకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇంకా నార్మల్ రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండేసుకోవడం అనమాట. సో చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ అయితే నురుగుగా వచ్చి బియ్యం ఉడుకుతుందనమాట. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీకు కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా ఉంటేనే బాగుంటుంది. మీకు అవన్నీ ఎక్స్ట్రా ఆప్షనల్ కేటగిరీలోకి వచ్చేస్తాయి అన్నమాట, కలర్స్ కానీ అవన్నీ. సో చూస్తున్నారు కదా రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. తర్వాత ఇప్పుడు మనము ఇలాగే ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత లాస్ట్లో హాఫ్ లెమన్ జ్యూస్ని అయితే ఇందులో వేసేసేయండి. వేసేసి దమ్ ఇచ్చేయడమే, అంతే. వెజిటేబుల్ రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ వెజిటేబుల్ రైస్ ఒకటి చేసుకుంటే మీకు ఇష్టం వచ్చిన కాంబినేషన్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. సో పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టమాటో కుర్మా అనమాట. సో ఇప్పుడు టమాటో కుర్మా అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకొని మంచిగా
ఫ్రై చేస్తున్నాను అనమాట. సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా. ఇందులో మసాలా అనేది చాలా కీ స్టెప్, మంచిగా చేసుకోండి. తర్వాత 50 గ్రామ్స్ ఆఫ్ ఎండు కొబ్బరిని యాడ్ చేయండి. సో అలాగే మంచిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత 3/4 కప్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేయండి. అదే నువ్వులు అనమాట. యాడ్ చేసేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. తర్వాత 1 టీ స్పూన్ వరకు గసగసాలు, తర్వాత ఒక బే లీఫ్, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, రాతి పువ్వుని యాడ్ చేసి మంచిగా కలిపేసేయండి. దీన్ని కలుపుతూ ఫ్రై చేస్తే వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అన్ని పక్కల మసాలా అనేది ఫ్రై అవుతుంది. తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై అయితే చేసేసుకొని పేస్ట్ అయితే చేసేసుకోండి, పక్కకు పెట్టేసుకోండి. మన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఇందులో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, సో మంచిగా వేసుకోండి. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట. తర్వాత హాఫ్ బే లీఫ్, కొద్దిగా రాతి పువ్వు వేసి 1 కప్పు చాప్ చేసిన ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసేసేయండి. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ని అయితే యాడ్ చేసి మంచిగా ఒకసారి ఫ్రై చేయండి. ఆనియన్స్ చూస్తున్నారు లైట్ పింకిష్ షేడ్ వచ్చింది, ఫ్రై అవుతుంది. ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి. కరివేపాకును యాడ్ చేసిన తర్వాత ఒక 4 స్లైస్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై అయితే చేసేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. సో పసుపుని యాడ్ చేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసేయండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అన్నిట్లోకి సెట్ అయిపోతుంది, అసలు రోటీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. తర్వాత మనం మసాలా పేస్ట్ అయితే చేసుకుందాం కదా, ఆ మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసేసేయండి. నాకు 1 కప్పు వరకు వచ్చిందనమాట. సో ఆ మసాలా పేస్ట్ అయితే మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. మసాలా పేస్ట్తోని మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. కర్రీ టేస్ట్ కూడా ఈ మసాలా పేస్ట్ మీద డిపెండ్ అవుతుంది. మీరు మసాలా పేస్ట్ ఎంత బాగా చేసుకోగలిగితే అంత బాగా ఉంటుంది కర్రీ అనమాట. ఇది మళ్ళీ అడుగు అంటుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి. మన కడాయికి అంటుకున్న ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. సో మాడిపోకుండా మంచిగా కలుపుకోండి. తర్వాత ఆయిల్ మంచిగా సపరేట్ అవుతుంది, చూస్తున్నారు కదా. తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. చూస్తున్నారు కదా, కడాయికి అయితే అంటుకుంటూ ఉంటుందన్నమాట. సో అలా అనుకోకుండా మంచిగా ఒకసారి తీస్తూ కలుపుతూ ఉండండి. కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇది మాడిపోతూ ఉంటుంది. ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ కుక్ అవ్వకుండా అలా బాగోదన్నమాట. సో కలుపుతూ ఉండడం వల్ల మంచిగా అన్ని సైడ్స్ మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం వేసిన ఆయిల్ అంతా పైకి ఇలా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయితే అది మంచిగా ఫ్రై అయ్యిందని అర్థం అనమాట. సో ఇప్పుడు మనము ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేయండి. ఇలా పెరుగు ఒక పుల్లగా ఉన్న పెరుగుని తీసుకుంటే కనుక బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మంచిగా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత మంచిగా ఒకసారి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ కర్రీలోకి మెయిన్గా ఈ మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఇంకా ఆయిల్ మీదే ఉంటుందన్నమాట, కర్రీ టేస్ట్ మొత్తం. తర్వాత 5 టమాటోస్ని తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇలా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్దగానే ఉంటుంది అనమాట. సో ఇలా టమాటోస్ని కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మంచిగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు అసలు ఏం వాటర్ వేయకండి, కాసేపు మసాలాలో మన టమాటోస్ కుక్ అవ్వాలి. టమాటోస్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఈ టమాటోస్ వేసిన తర్వాత వెంటనే వాటర్ వేయకండి. ఈ టమాటోస్ ఈ మసాలా పేస్ట్లో కుక్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మసాలా ఫ్లేవర్ అంతా టమాటోస్కి పట్టి బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను, మళ్ళీ వేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసేయండి. ఈ టమాటోస్ మెత్తపడుతున్నప్పుడు కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ చేస్తుంటుంది అనమాట. సో ఆ నీళ్ళు ఇప్పుడు సరిపోతాయి. తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోనే మంచిగా దీన్ని అయితే కుక్ చేసేసుకుందాము. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ అయితే చేసేసుకోండి. తర్వాత మనం ఇందులోకి మనము ఇందాక మసాలా పేస్ట్ వేసుకున్న గిన్నె ఉంటుంది కదా, అందులోనే కొద్దిగా వాటర్ వేసేసేయండి. ఆ వాటర్ వేసేస్తే
ఆ కప్పు వాటర్ ఇందులో యాడ్ చేసేసుకోండి అనమాట. చూస్తున్నారు కదా, నేను సేమ్ కప్‌లో వాటర్ వేసి ఉంచాను. అదే వాటర్ ఇందులో యాడ్ చేసేసేయండి. సో, ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే పడతాయన్నమాట. మీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఒకటేసారి వాటర్ వేసేస్తే మంచిగా కూడా ఉండదు. సో, మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టే వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. సో, చూస్తున్నారు కదా, నాకు ఇంకా కొద్దిగా వాటర్ అయితే అవసరం పడుతుంది. నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను. తర్వాత దీన్నైతే మూత పెట్టి మంచిగా కుక్ అయితే చేసుకోండి. టమాటోస్ మసాలా పేస్ట్‌లో కుక్ అయినప్పుడు ఆ టమాటోస్‌లో నుంచి పులుపు వస్తుంది కదా, ఆ మసాలా పేస్ట్‌కి మంచిగా పడుతుందనమాట. లైక్ బావుంటుంది ఆ పులుపు ఆ మసాలాలో. సో, చూస్తున్నారు కదా, ఇలా ఉందనమాట కన్సిస్టెన్సీ. ఇంకా కొద్దిగా వాటర్ వేసి మంచిగా కుక్ అయితే చేసేసేయండి. కుక్ చేస్తున్నప్పుడు చూస్తున్నారా ఎలా కుక్ అవుతుందో, పైన అంతా ఆయిల్ తేలుతూ ఇలా నురుగులాగా. సో, ఈ నురుగంతా పోయేంత వరకు కుక్ అయితే చేసుకోవాలన్నమాట. కాసేపు అయితే అదే పోతుంది. సో, ఈ టమాటాలు ఉడకవు అలాంటి భయాలేం పెట్టుకోకండి. చాలా మంచిగా కుక్ అవుతుంటాయి. మీకు చాలా కుక్ అవ్వాలి అనుకుంటే మీరు ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసుకున్న టమాటోస్‌ని వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలాంటి టేస్ట్ అయితే రాదు. సో, మీరు అలా కూడా చేసుకోవచ్చు. సో, అంతే అనమాట. లాస్ట్‌లో కొద్దిగా కస్తూరి మేతిని అయితే యాడ్ చేసేసుకోండి. సో, కస్తూరి మేతి కూడా వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. అంతే అనమాట. మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో కుర్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. దీని కాంబినేషన్ అయితే మీరు రోటీలోకి తినచ్చు, జీరా రైస్‌లోకి తినచ్చు, వెజిటబుల్ పులావ్‌లోకి తినచ్చు. చాలా బాగుంటుంది. ట్రై అయితే చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా ఫైనలీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ అయితే చేసేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు మనం పెళ్ళిళ్ళలో చూస్తాం కదా, అలాగే ఉంది కదా. సో, మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. బాయ్. అంతే అనమాట వీడియోకి.